The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 77 verse 11. నేటి దినం మన ధ్యానం కొరకై 77వ కీర్తన 11వ వచనం నుండి తీసుకొనబడింది. I will remember the works of the Lord. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. The author of this psalm is Asaph. మరి ఈ కీర్తన యొక్క రచయిత, గ్రంథకర్త ఆసాఫ్. While reading this psalm, we sense that he is in a very discouraged condition. ఈ కీర్తన చదువుతుండగా మనకి ఏం అర్థమవుతుందంటే ఆసాఫ్ ఎంతో నిరుత్సాహకరమైన పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. He is crying unto the Lord very earnestly in his trouble for an answer to his distress. చూడండి, తన యొక్క కష్టకాలంలో తన యొక్క బాధల కొరకై ఎంతో ఆసక్తిగా దేవుణ్ణి అడుగుతున్నట్టు అనిపిస్తుంది. Discouragements, distresses, troubles are common for the children of God. దేవుని బిడ్డలకి నిరుత్సాహము, బాధకరమైన సందర్భాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు సర్వసాధారణమే. Jesus says in John 16:33, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, in the world you shall have tribulation. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. When you are in such an affliction, Satan tempts you to blame God. ఇలాంటి బాధకరమైన పరిస్థితిలో ఉండగా ఇక సాతానుడు దేవుని నిందించాలని నిన్ను శోధిస్తాడు. Satan says that God has forgotten you. సాతాను ఏమంటాడు? దేవుడు నిన్ను మర్చిపోయాడు అంటాడు. Dear brother and dear sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, are you going through any difficulty now? ఈరోజు ఈ ప్రస్తుతం నీవు ఏదైనా కష్ట పరిస్థితి గుండా వెళ్తున్నావా? Perhaps you may have many questions like, why this trouble came? ఒకవేళ అసలు నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందా అనే ప్రశ్నలతో ఉన్నావా? How to face this trial? కాబట్టి ఈ కష్టాన్ని, ఈ పరిశోధన ఏ విధంగా ఎదుర్కోవాలనే ప్రశ్న ఉందా? When, where, how long, and so on. So many questions. ఎప్పుడు, ఎక్కడ, ఎంత కాలం ఇది అనేటువంటి అనేక రకాల ప్రశ్నలు నీకు ఉండొచ్చు. Asaph is also asking the same questions in this psalm. ఆసాపు కూడా అలాంటి ప్రశ్నలే ఈ కీర్తనలో అడుగుతా ఉన్నాడు. Then what is the solution for this? మరి దీనికి పరిష్కారం ఏమిటి? We can see some beautiful principles in this psalm. ఈ కీర్తనలో చక్కని నియమాలు, ఎంతో రమ్యమైనటువంటి నియమాలు మనం చూడొచ్చు. First of all, మొదటిదిగా he cried unto the Lord in verse 1. మొదటి వచనంలో యెహోవాకు మొరపెట్టాడు, దేవునికి In మొరపెట్టాడు. the time of his trouble, Asaph did not run to any man but ran to the Lord. తన కష్టకాలంలో మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవుని దగ్గరికి పరిగెత్తుకొని పోయాడు. His prayer is also not well polished words or well prepared words. చూడండి, ఆయన చేసిన ప్రార్థన కూడా ఏదో సిద్ధపరచబడిన మాటలుగాను, మెరుగులు దిద్దినటువంటి మాటలు లాంటివి కావు. But it was a painful cry. అది ఎంతో బాధకరమైనటువంటి మొర. If you read further, ఇంకా మీరు ముందుకు చదివితే even that cry also stopped, it was not there. చూడండి, ఆ మొర పెట్టడం కూడా ఆగిపోయింది, అది కూడా కనబడదు మనకి. Great griefs are dumb. చూడండి, ఎంతో ఘోరమైనటువంటి ఆ దుఃఖకరమైన పరిస్థితులు ఇక ఏమీ మాట రాని పరిస్థితిగా అయిపోయింది. Words fail the man whose heart fails him. చూడండి, ఎవరి హృదయాలు అయితే కురింగిపోయి ఉంటాయో ఆ మాటలు కూడా తప్పిపోయినట్టుగా ఉంటుంది. And in such situations, అలాంటి పరిస్థితుల్లో the Holy Spirit intercedes on our behalf with groaning which cannot be uttered, as Paul says in Romans 8:26. పౌలు రోమిలకు రాస్తే 8:26 ప్రకారము ఆత్మ తానే మన బలహీనతలు ఎరిగి మన పక్షంగా అతను మూలుగుతూ విజ్ఞాపన చేస్తా ఉంటాడు. We all know that prayer is talking to God. కాబట్టి మనకు తెలుసు కదా, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం. Questions are normal. ప్రశ్నలు అనేవి సర్వసాధారణం. So don't be afraid to ask God with an open and honest mind. కాబట్టి నీవు మరి నీ మనస్సులో నీవు నేరుగా దేవుణ్ణి అడిగే విషయంలో సంకోచించవద్దు. He is loving. ఆయన ప్రేమగల దేవుడు. He will surely give a promise. నిశ్చయముగా వాగ్దానం ఇస్తాడు. We can see from the lives of different people in the Word of God, and even through my personal experience, I can boldly say that anything that starts with genuine prayer will surely end with an answer.
దేవుని వాక్యంలో దైవజన అనుభవం నుండి నా యొక్క వ్యక్తిగత అనుభవం నుండి కూడా నిజంగా నిజాయితీగా యథార్థంగా మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు తప్పక మనము వాటి నుండి దానికి జవాబు మనం పొందుతాం. ఆయన పెడచెవిన పెట్టడు. If you start anything with prayer, undoubtedly it will end with praise. కాబట్టి నువ్వు ఏదైనా ప్రార్థనతో ఆరంభించావనుకో నిస్సందేహంగా స్తుతితో అది ముగించబడుతుంది. God will never turn down the cry of a genuinely sincere and humble soul. చూడండి, ఎంతో దీన మనసుతో నిజాయితీగా యథార్థంగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు పెడచెవిని పెట్టేవాడు కాదు. As we read in today's portion, నేటి దిన భాగంలో మనం చదువుకున్నట్లుగా it is always better to remember the works of the Lord in the past. కాబట్టి గతంలో దేవుడు జరిగించినటువంటి ఆ గొప్ప అద్భుత కార్యాలు మనం తలుచుకోవడము చాలా మంచిది. When you remember the past blessings, కాబట్టి నీ గతంలోని ఆశీర్వాదాలన్నీ కూడా తలుచుకున్నప్పుడు and the faithfulness of God in those perilous situations, that will definitely strengthen you as a lot. అలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితిలో దేవుని యొక్క నమ్మకత్వం విశ్వాసతను తలుచుకుంటున్నప్పుడు నిశ్చయంగా నీకు అవి ధైర్యాన్ని ఇస్తాయి, ముందుకు నడిపిస్తాయి. In Psalm 77, 77వ కీర్తనలో the word remember appears 5 times in different forms. చూడండి, జ్ఞాపకం చేసుకొనుట అనేది 5 సార్లు మనకి వేరు వేరు విధానంలో మనకి కనబడతా ఉంది. 3వ వచనంలో, 6వ వచనంలో, 10వ and వచనంలో, also 2 times in 11. 11వ వచనంలో 2 సార్లు. In the latter part of the psalm, Asaph remembers what God has done to the Israelites. ఆ కీర్తనలోని తర్వాత భాగంలో దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. So, in your affliction, కాబట్టి నీ బాధల్లో కూడా when Satan tempts you and says that God has forgotten you, సాతాను ఇదిగో దేవుడు నిన్ను మర్చిపోయాడు అని దేవుని మీద నింద వేయడానికి నిన్ను శోధిస్తూ పురికొల్తున్నప్పుడు, then you can give a fitting answer to Satan. అప్పుడు సాతానుకి సరియైన జవాబును ఇవ్వగలవు. Tell to Satan, సాతానుతో చెప్పు, "Oh Satan, God has not forgotten me, but I have forgotten what the Lord has done to me in the past." సాతానా, దేవుడు నన్ను ఏమీ మర్చిపోలేదు, అయితే నేనే గతంలో దేవుడు నాడిలో జరిగించిన కార్యాలను మర్చిపోయాను. Now I am remembering them. ఇప్పుడు నేను వాటన్నిటిని జ్ఞాపకం So you చేసుకుంటున్నాను. start praising God for his past mercies. కాబట్టి దేవుడు చూపించినటువంటి కృపా కనికరాలను బట్టి దేవుని స్తుతించడం ఆరంభించు. Remember from what condition the Lord has saved you. ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను రక్షించాడో జ్ఞాపకం చేసుకో. How many sins he has forgiven you in one word. ఒక్క మాటతో నీవు చేసిన ఎన్ని పాపాలను How క్షమించేశాడు. many diseases he healed in the past. గతంలో ఎన్ని రకాల రోగాలు సోకినప్పుడు బాగు How చేశాడు. many times he solved your financial crisis. ఎన్ని పర్యాయాలు ఆర్థికమైనటువంటి ఆ సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నేను బాగు చేశాడు. When you remember those countless blessings and start praising God, కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క లెక్కింప శక్యం కానిటువంటి ఆశీర్వాదాలన్నీ తలుచుకుంటూ దేవుని స్తుతిస్తున్నప్పుడు then the present trouble seems to be very small. అప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అవి చిన్నవిగా అనిపిస్తాయి. God will give a promise afresh. దేవుడు నూతనంగా వాగ్దానం ఇస్తాడు. As children of God, దేవుని పిల్లలంగా we don't live by explanations, but we live by promises. కాబట్టి మనం ఏదో వివరణలతో కూడా కాదు, కానీ దేవుడు చేసిన వాగ్దానములను బట్టి జీవిస్తాం. Though the problem may seem like the Red Sea experience, చూడండి, సమస్యలు ఎర్ర సముద్రం అనుభవం లాంటివిగా ఉన్నప్పటికీ, that is the Red Sea before and the Pharaoh's armies behind, అనగా ముందు ఎర్ర సముద్రము వెనకాలేమో ఫరో సైన్యం, but the deliverance is sure. అయితే విడుదల ఖచ్చితం. The Almighty God will deliver you in his own miraculous way. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఎంతో మరి ఆశ్చర్యమైనటువంటి విధానంలో ఆయన నిన్ను విడిపిస్తాడు. I am reminded of one of the beautiful psalm. ఒక చక్కని సుందరమైనటువంటి ఒక కీర్తన నా జ్ఞాపకం It వస్తుంది. is penned by Johnson Oatman Jr. జాన్సన్ ఓట్మ్యాన్ జూనియర్ అనే అతను రచించాడు ఆ పాట. and he is from Medford, New Jersey. ఆయన మెడ్ఫోర్డ్ అనే ప్రాంతం న్యూ జెర్సీ నుండి. And this song is compiled and published in 1897. ఈ పాట 1897 సంవత్సరంలో ఆ పాట పాడారు. This song was very much sung in every house during the Welsh revival. చూడండి, వెల్ష్ రివైవల్, వెల్ష్ లో ఉద్యమం వచ్చిన సందర్భంలో ప్రతి ఇంటిలో కూడా ఈ పాట పాడుకునేవారు. I am not telling the whole song. సరే, ఇప్పుడు ఈ పాట అంతా కూడా నేను చెప్పను, Only one stanza. ఒక చరణం మాత్రం చెప్తున్నాను. When upon life's billows you are tempest tossed. చూడండి, ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు ఆటుపోట్ల ద్వారా కొట్టబడుతున్నప్పుడు, when you are discouraged thinking all is lost, అంతా కూడా అయిపోయింది, ఏమీ లేదని నువ్వు నిరుత్సాహపడినప్పుడు, then what to do? అప్పుడు ఏం చేయాలి? Count your many blessings, name them one by one.
కాబట్టి నీవు పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నువ్వు దాన్ని లెక్కించు. And it will surprise you what the Lord hath done. అప్పుడు దేవుడు చేసిన కార్యాలు నిన్ను ఆశ్చర్యపరుస్తాయి. So, dear brother and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, are you going through any problem today? ఈ రోజు నువ్వు ఏదైనా సమస్య గుండా వెళ్తున్నావా? Are you worried? నీవు ఎంతో బాధల్లో చింతిస్తున్నావా? Cry unto the Lord and remember your past blessings and sing of them. దేవునికి మొరపెడుతూ గతంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలు నిన్ను దీవించిన సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తా ఉండు. God will surely give you a promise as he has done to Asaph. దేవుడు ఆసాపుకి చేసినట్లుగా నిశ్చయముగా నీకును వాగ్దానం ఇస్తాడు. Don't worry. కాబట్టి నువ్వు ఏమి బాధపడకు. Remember your past blessings. కాబట్టి నీ గత ఆశీర్వాదాలను తలుచుకో. Start praising the Lord. దేవుని స్తుతించడం మొదలుపెట్టు. Then your prayer will be turned into a total praise. అప్పుడు నీ ప్రార్థన పూర్తిగా స్తుతిగా మారిపోతుంది. May God help us all. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. Please don't forget to go through the slides that are there at the end of the video. దయచేసి ఈ వీడియో యొక్క చివరి భాగంలో ఈ స్లైడ్స్ కొన్ని వేస్తున్నాం, అవి దయచేసి చూడడం మర్చిపోకండి. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.